ఎవరి శ్రమలో ఎందుకు ఈ ప్రేలాపనలు? ఈరోజు రాజకీయాలు ఎంత చౌకైపోయాయంటే ప్రతి ఒక్కరూ మాట్లాడడమే. అసలు ఈ శ్యామలకి యాంకర్గా పొజిషన్ లేదు, ఆర్టిస్ట్గా పొజిషన్ లేదు, ఏ ఏ పొజిషన్ లేదు. ఎవరైనా ఈవెంట్ చేయమంటే ఈవెంట్ చేయడం, ఈవెంట్లలో కూడా పొజిషన్ లేదు. ఏదో భర్త మీద ఏవో కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లోంచి ఏదో ఆల్మోస్ట్ అన్సీన్ ఆర్టిస్ట్ మాట అది. ఆవిడ ఎవరిని చూడరు. ఆవిడంటే పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎంత బుద్ధి తక్కువ కాకపోతే శ్యామల్ని పవన్ కళ్యాణ్ మీదకేమో రంగంలో దిగుతారా? శ్యామలేమో రాజకీయాలు మాట్లాడుతుందా? శ్యామలకి చంద్రబాబు నాయుడిని విమర్శించేటువంటి శక్తి ఉందా? శ్యామలకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? శ్యామలకి మోడీ గారిని కనీసం తలుచుకునే అర్హత అయినా ఉందా? నీ మీద ఉన్నటువంటి సానుభూతి, లైకింగ్ కాదు, అభిమానం కాదు, నీ మీద ఉన్నది సానుభూతి తప్ప నీ మీద ఎవరికి కూడా పెద్ద గ్లామరు లేకపోతే మంచి ఉన్నతమైన ఆర్టిస్టు కాదు, యాంకరు కాదు. అసలు నువ్వు నెంబరింగ్లో లేవు. వచ్చి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు పడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరో ఒక వెలివేసిన వ్యక్తి మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నీకు తేడా ఏమిటి? రేపు పొద్దున్న జనంలో ఉంటూ, ఆర్టిస్టుల్లో ఉంటూ ఏదో చేయాలి కదా, చేసుకోవాలి కదా, బ్రతుకు తెరి చూసుకోవాలి కదా. ఈ 15 రోజులు మొత్తం నీ జీవితాన్ని తిండి పెట్టవు కదా. ఎంతమందికి దూరం అయిపోయావు, ఎంతమంది నిన్ను తిట్టుకుంటున్నారు. ఏమిటది ఇప్పటికి ఇలా వచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతుందని చెప్పేసి. నీకు పిఠాపురం గురించి ఏమి తెలుసు? వంగా గీత గురించి నీకేమి తెలుసు? పవన్ కళ్యాణ్ గురించి నీకేమి తెలుసు? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ తాలూకు ఈవెన్ ఫంక్షన్కైనా ఈవెంట్లో ఒక ప్రోగ్రాం చేసావా? నీకేం తెలుసు కనుక? పవన్ కళ్యాణ్ మనస్తత్వం నీకేం తెలుసు? చంద్రబాబు నాయుడు తాలూకు హిస్టరీ నీకేం తెలుసు? మోదీజీ గారి తాలూకు ప్రతిభా పాఠవాళ్ళు నీకేం తెలుసు? ఏం తెలిసి కనుక మాట్లాడుతున్నావు? సిగ్గు లేదు? నోటుకొచ్చింది వాగడానికి సిగ్గు ఉండాలి కదా. అటువంటి సిగ్గు లజ్జ లేకుండా ఉండడం మాత్రం, ఇలా మాట్లాడడం. జీవితం అంటే 10 రోజులు కాదమ్మా, జీవితం అంటే 100 ఏళ్ళు. మళ్ళీ మనం నలుగురిలో బ్రతకాలా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం నీకేమి తెలుసు కనుక మాట్లాడతావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి నీకేం తెలుసు కనుక మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి నీకేం తెలుసు కనుక మాట్లాడతావు? ఆ పథకాల్లో అందని వాళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడతావు? పోలీసులకు ఎంతవరకు పేమెంట్ చేయలేదనే విషయం తెలుసా? జీతాలు ఎంతవరకు ఇవ్వలేదనే విషయం తెలుసా? పరిపాలనలో ఉన్న లొసుగులు లేకపోతే మంచి చెడ్డలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు శ్యామల? అందరూ చిచ్చి అంటున్నారు చూసేవాళ్ళు. తప్పు కదా. ఇలా విషయం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు నిజంగా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి భక్తురాలువా? జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం పెట్టేస్తావా ఎవరో అన్నట్టు? ఎందుకు 4 రోజుల కోసం ప్యాకేజీ కోసం నువ్వు వచ్చి ఆ ప్యాకేజీ తీసుకొని వెళ్ళిపోయిన అమ్మాయి ప్రజలందరికీ దూరం అయిపోవడం ఎందుకమ్మా? తప్పు కదా అది. అందువలన శ్యామల లాంటి వాళ్ళు ఎవరైనా సరే, పుట్టుపూర్వోత్తరాలు ఎవరు? పవన్ కళ్యాణ్ ఈయన తాలూకు జీవిత విశేషాలు ఏమిటి, ఈయన చేసిన మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, అలా చంద్రబాబు నాయుడు ఏమిటి, ఆయన వైభవం ఏంటి, విదేశాల నుంచి కూడా ఎందుకు తరలి వస్తున్నారు, ఇవన్నీ ఆలోచించు. మోదీజీ ఎన్నిసార్లు వచ్చినప్పుడు కూడా ఆయన వైభవం పెరిగిపోతుంది కానీ తగ్గటం లేదు కదా. అలాంటి మోదీజీని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ పట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే అందరూ నవ్వుకోరు గనుక ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా అంటే సమాధానం మళ్ళీ తిరిగి చెప్పకుండా ఉండే విధంగా మాట్లాడితే మాట్లాడు. నువ్వు వేసే ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉండకూడదు. కానీ నువ్వు చెప్పే అబద్ధాలే ప్రశ్నలు అయితే చీ అంటారు. అబద్ధాలన్నీ ప్రశ్నలు కావు కదా. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు ఎలా చేశారు? వాళ్ళు పరిపాలన మీద దృష్టి సారించారా? ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆ తగలడిపోను ఆ మాట ఏం మాట అమ్మ, దరిద్రం. 3 పిల్లలు అంటే ఆయన చేసుకున్నాడు కాబట్టి 3 పిల్లలు ఉన్నారు, 3 భార్యలు సతీమణులు ఉన్నారు. మరి చేసుకోని వాళ్ళు అందరూ ఉన్నారు మీ నాయకుల్లో. అందరికీ పవన్ కళ్యాణ్కి ఉన్నంత గుండె ధైర్యం ఉండదు కదా. అని మామూలుగా పిరిగితనంతో గంట అరగంట మినిస్టర్లు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పైకి పేరు చెప్పకుండా ఉన్నవాళ్ళతో ఉంటే గొప్ప. ఇది దర్జాగా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే తప్ప.
ఒక ఆడ మనిషిగా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందమ్మా? ఇప్పుడు ఆ రోజు ఈరోజు రేణు దేశాయ్ చెప్తుందన్నమాట. ఆయన పవన్ కళ్యాణ్ గారికి డబ్బు అంటే ఆశ లేదు. లేకపోతే 100 కోట్లు వస్తాయి. హాయిగా ఒక సినిమాకి 100 కోట్లు తీసుకొని ఆ ఇంట్లో హాయిగా ఉండొచ్చు కదా! కానీ అలా వినడు, మాట వినడు. ఆయన డబ్బు మీద ఆశ లేదు. ప్రజలకు ఏదో చేయాలి, ఏదో చేయాలి, ప్రజల్లోనే చచ్చిపోవాలని కోరుకుందని చెప్పి స్వయాన ఆయన భార్య చెప్తుంది. ఆయన భార్యే పవన్ కళ్యాణ్‌లో గొప్పతనం గురించి చెప్తుంటే నువ్వెవరు? కోన్ కుస్క. నీ మాట ఎవరింటారు? సో, అది తప్పమ్మా అది. తెలియకుండా రాజకీయాల్లో రాకూడదు. తెలియకుండా ప్యాకేజ్ తీసుకొని ప్రచారం చేయకూడదు. ఎవరు మంచి, ఎవరు చెడ్డ తెలుసుకొని మంచి వాళ్ళని ప్రోత్సహించు. రేపొద్దున నలుగురిలో, సమాజంలో గౌరవంగా తిరగగలుగుతావు. లేదంటే ఇంతే.